గురువు ధ్యానం ముగించుకొని శిష్యులతో సంభాషించడానికి సిద్ధమయ్యారు. సమయంలో నర్మద అన్నటువంటి శిష్యురాలు పైకి లేచి, గురువుగారు, నాకు ఎప్పటి నుంచో ఒక సందేహం, దానిని మీరు తీర్చాలి అని అడిగింది. నాకు తెలిసినంత వరకు తెలియజేస్తాను. నేను సర్వజ్ఞుడను కాను. ఈ సృష్టిలో ఉండే సమస్త జ్ఞానం నేను నేర్చుకోలేదు. నీవు అడిగేటటువంటి ఆ యొక్క ప్రశ్న నా పరిధిలో ఉంటే తప్పకుండా చెప్తాను అని అన్నాడు. ఆమె, గురువుగారు, పరమేశ్వరునికి, పరమశివునికి మూడవ నేత్రం ఉంది, ఆయనకు మాత్రమే ఎందుకు మూడవ నేత్రం ఉంది అని అడిగింది. చూడమ్మా, పరమేశ్వరుని యొక్క శక్తి, పరమేశ్వరుని యొక్క లీలలు మనం గ్రహించాలి అంటే ఒక జీవితకాలం కాదు, అనేక జీవితకాలాలు కూడా సరిపోవు. వేదాంతులు సైతం గ్రహించలేనటువంటి ఆ యొక్క త్రినేత్రం గురించి నేను వివరించడం అంత పూర్తిగా జ్ఞానం ఉండదని నేను అనుకుంటున్నాను తల్లి అన్నాడు. అయితే నేను కొంత చెబుతాను. పరమేశ్వరుడు తన మూడవ నేత్రం తెరిచినప్పుడు అందు నుండి వెడలే ఒక భయంకరమైన అగ్ని ఈ సృష్టి సంజాతాన్నంతా ఏర్పరచింది. అంటే సృష్టి జరగాలి అంటే ఆయన సంకల్పం. ఆయన సంకల్పించినప్పుడు ఆ మూడవ కన్ను తెరుస్తుంది. ఆ మూడవ కన్ను ఎందుకురా ఉంది అంటే అది సమస్త జీవానికి జీవం పోసేటటువంటి, సృష్టికి ప్రాణశక్తినిచ్చేటటువంటి, చైతన్య శక్తినిచ్చేటటువంటి జ్ఞాననేత్రం. జ్ఞాననేత్రం మహాగ్నిజ్వాలలా వెలువడి మన సూర్యుడు లాంటి అనేక కోటానుకోట్ల సూర్యులను ఏర్పరిచాడు, సృష్టిని నిర్మించాడు, విశ్వాన్నంతా నింపేశాడు. ఆది అంతము లేని ఈ విశ్వం అంత ఆయన సృష్టి. ఆ త్రినేత్రమే ఈ సృష్టికి మూలం. సమస్త సృష్టికి, సమస్త విశ్వంలో ఉన్న అన్ని వెలుగులకు మూల కారణమైన ఆ త్రినేత్రం తర్వాత, సృష్టి జరిగిన తర్వాత తిరిగి తన యొక్క మూడవ నేత్రాన్ని లోపలికి తీసుకుంటాడు. సృష్టి ఆయుష్ ఎప్పుడు తీరిపోతుందో దానిని మహాప్రళయం అంటాం. సమస్త జీవరాశుల నాశనమే మహాప్రళయం. సమస్త గ్రహాలు, సమస్త సూర్యగ్రహాలు, సమస్త సూర్యగోళాలు, నక్షత్రాలు ఇవన్నీ కూడా నశించిపోవడమే ఈ విశ్వనాశనం, అంటే మహాప్రళయం. అప్పుడు మాత్రమే మరలా ఆ యొక్క ఈశ్వరుడు తన మూడవ కన్నుని తెరుస్తాడు. త్రినేత్రధారుడు అతను. అజ్ఞానాన్ని తొలగించేది, జ్ఞానాన్ని ప్రసాదించేది ఆ త్రినేత్రుని యొక్క జ్ఞాననేత్రమే. మనకు సూర్యుడు లేనిది ఈ భూమిపై జీవం లేదు. అదే పరమేశ్వరుని యొక్క మూడవ కన్ను. అందులో సకల చరాచరములు జీవించడానికి ఉన్నటువంటి కావలసిన శక్తిని ఆ సూర్యగోళంలో నింపి ఉన్నాడు. జీవం యొక్క ఉనికి ఈ వాతావరణానికి సృష్టించబడుతుంది అని ఈ భూమిపైన మాత్రమే జీవం అనేదాన్ని ఉంచాడు. అంటే సృష్టి ఆయన సంకల్పం, సృష్టి వినాశనం కూడా ఆయన సంకల్పమే. మనం దీపం వెలిగిస్తే ఆ దీపం దీర్ఘ వృత్తాకారంలో ఉంటుంది, అంటే శివలింగం యొక్క ఆకారంలో ఉంటుంది. అందరూ గ్రహించవచ్చు. మహాలింగ స్వరూపమే ఈ సృష్టి సంజాతమంతా. ఏర్పరిచినటువంటి ఆ సృష్టికర్త పరమేశ్వరుని యొక్క స్వరూపమే శివలింగ రూపం. అనంతమైన జ్ఞానాన్ని ఈ విశ్వంలో ఉంచారు ఆయన సృష్టిలో ఎంత జ్ఞానం ఉందో ఎవరికి తెలియదు. అనేక మంది నేను అది తెలుసుకున్నాను, అది కనిపెట్టాను, అది కనుక్కున్నాను అని చెప్తున్నారు, కానీ వారు ఉన్నదానినే కనుక్కుంటున్నారు. ఇంకా ఎంతో ఉంది కనుక్కోవలసింది. మొదట జ్ఞానాన్ని పొందిన వారు తమది సంపూర్ణ జ్ఞానం అనుకుంటే, తర్వాత ఆ తరాలు రాను రాను ఆ యొక్క జ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని ఇంకొక గొప్ప జ్ఞానాన్ని సృష్టిస్తూ ఉన్నారు. అంటే సృష్టికి, జ్ఞానానికి అంతము లేదు. ఈశ్వరుని యొక్క మహిమ వలన ఈ సృష్టి అంతా కూడా జ్ఞానంతోనే నిండబడి ఉంది. జ్ఞానమే సర్వశక్తివంతమైనది అనేది పరమేశ్వరుని యొక్క లీలా వినోదం అని చెప్పి సత్యనిష్ఠులు ఆ రోజుకి చర్చ చాలించారు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీ ఈశ్వరార్పణమస్తు.